కోల్కతాలో మహిళా డాక్టర్ అత్యాచారంపై 2 రోజుల కడప రిమ్స్ జూనియర్ డాక్టర్స్ నిరసన చేపట్టారు. నిరసన తెలుపుతున్న డాక్టర్లకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొన్నారు. అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని మాధవిరెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరగకుండా పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని ఆమె కోరారు. ఎందుకు జరుగుతున్న ఈ సంఘటనలు మహిళల మీద అనేది ప్రశ్నించుకోవాలా. వైద్య వృత్తే కాదు, డాక్టర్స్లోనే కాదు, అమ్మాయిలు బయటికి వెళ్తే సేఫ్టీ లేని పొజిషన్ ఉంది. ముఖ్యంగా దీని మీద చట్టాలు మారాల్సిన అవసరం ఉంది. వీరి మీద విచారణ తొందరగా జరగాల్సిన అవసరం ఉంది. కఠినమైన శిక్షలు జరగాల్సిన అవసరం ఉంది. అలాగనే మహిళల రక్షణ మీద ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యత తీసుకొని ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైనా కానీ నిఘా వ్యవస్థను పెట్టి కఠినతరమైన చట్టాలు చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మహిళలు ఇప్పుడు అందరితో సమానంగా ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క రంగంలోనూ ముందుకెళ్తున్నారు, బయటికి వస్తున్నారు. వాళ్ళు వాళ్ళ వృత్తిలో సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నారు. దానివల్ల వాళ్ళు రాత్రి పగళ్ళు పని చేయాల్సిన అవసరం ఉంది, నైట్ డ్యూటీస్ చేయాల్సిన అవసరం ఉంది.